సంక్రాంతి సినిమాలతో గ్రాండ్ గా మొదలైంది టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ సందడి. భారీ అంచనాలు పెట్టుకున్న గేమ్ చేంజర్ నిరాశపరిచిన డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న సినిమాలు సూపర్ హిట్ కావడంతో పాజిటివ్ సైన్స్ తోనే సినిమా క్యాలెండర్ ప్రారంభమైంది. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన తండేల్ కూడా 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు సినిమా సూపర్ ఫామ్ లో ఉన్నట్టుగా కనిపించింది. చిన్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోర్ట్, మ్యాడ్ స్క్వేర్, సింగిల్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి నెంబర్స్ రికార్డ్ చేశాయి. ఓదెల 2, శుభం లాంటి సినిమాలు కూడా సేఫ్ ప్రాజెక్ట్స్ గా నిలిచాయి. భారీ ఆశలు పెట్టుకున్న మీడియం రేంజ్ హీరోలు మాత్రం ఫస్ట్ హాఫ్ లో నిరాశపరిచారు. కళ్యాణ్ రామ్, అర్జున్ సన్నాఫ్ వైజయంతి, నితిన్ రాబిన్హుడ్, విశ్వక్సేన్ లైలా, సిద్ధు జొన్నలగడ్డ జాక్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ లో ఆఖరి నెల మాత్రం కాస్త ఆశాజనకంగానే ముగుస్తోంది. నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్ లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేరా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఆఖరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నప్పకి కూడా పాజిటివ్ టాక్ రావడంతో ఆ జోష్ తోనే సెకండ్ హాఫ్ కు స్వాగతం పలుకుతోంది టాలీవుడ్. మరి ప్రథమార్థంలో మిస్ అయిన మెరుపులు ద్వితీయార్థంలో అయినా కనిపిస్తాయో లేదో చూడాలి.